ఓం నమ శివాయ. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఆత్మలింగం. మనం ఒక్క శివలింగాన్ని చూస్తేనే మన ఒళ్ళు పులకరిస్తుంది. అదే ఒకే చోట కోటి శివలింగాల దర్శనం చేసుకుంటే అక్కడ జరిగేది శివతాండవం. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో అయితే చూపించిపోతున్నాను. మన విజయవాడ బస్ స్టాండ్కి 16 కిలోమీటర్ దూరంలో ఉన్న గుంటూరు జిల్లా తాళ్ళాయిపాలెంలో ఉన్న శైవ క్షేత్రాన్ని అయితే మీకు చూపించిపోతున్నా. ఈ దేవాలయాన్ని కోటిలింగ క్షేత్రం అంటారు. కోటి శివలింగాలు ఉంటాయి ఆ దేవాలయంలో. మామూలుగా మనకి ఒక శివలింగాన్ని చూస్తేనే భక్తితో ఒళ్ళు పులకరిస్తుంది. అదే ఒకే చోట కోటి శివలింగాలను చూస్తే మామూలుగా ఉండదు, అసలు గూస్ బంప్సే. అలాంటి క్షేత్రాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనకి శివరాత్రి ఉంది కదా, ఈ శివరాత్రికి మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఆ దేవాలయంలో ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగాన్ని అంజీ సినిమాలో చూసారు, ఆత్మలింగం ఉంటుంది, మెరుస్తుంది. అటువంటి ఆత్మలింగం ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే అక్కడ భక్తులకైతే దర్శనం ఇస్తుంది. మిగిలిన రోజుల్లో ఎవరు అసలు దర్శనమే చేసుకోరు, అసలు ఓపెన్ చేయరు. అలాంటి దేవాలయాన్ని మీకు చూపించబోతున్నా. మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి మీకు ఆ దేవాలయం ఎక్కడుంది పూర్తి విషయాలు చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే గట్టిగా లైక్ చేసి కొంతమంది షేర్ చేయండి. ఇలాంటి వీడియో ఏంటంటే లైక్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరైనా సరే ఆ క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే వెళ్తారు. ఇలాంటి మంచి వీడియోలకైనా లైక్ చేయండి అబ్బా, అది ఓకేనా? ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. ముందుగా మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోండి. అమ్మవారి గుడి అది. ఈ పక్కనే మనకి ప్రకాశం బ్యారేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మన విజయవాడకి స్పెషల్ అంటే మన ప్రకాశం బ్యారేజే. ఈ ప్లేస్ అనేది మన బెజవాడ వాళ్ళందరికీ చాలా స్పెషల్ అబ్బా. ఎవరైనా చెప్తారు బెజవాడ గుండి చెప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తుంటే కరకట్టమైన నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, శ్రీ శైవ క్షేత్రం అని చెప్పి బోర్డు అయితే అరేంజ్ చేశారు. మీకు ఈ శైవ క్షేత్రానికి వెళ్ళడానికి బస్సెస్ లాంటివి ఏముండవు, మనం ఓన్ వెహికల్ ఉండాలి, లేదంటే ఆటో అయినా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. వెళ్ళేదారిలో అసలు చుట్టూ పంట పొలాలు కనిపిస్తే చాలా చాలా బాగుంటుంది ఈ కరకట్ట రోడ్డు. చక్కగా అన్ని చూసుకుంటూ అయితే ఆ శైవ క్షేత్రానికి అయితే వెళ్ళండి. ఇటువైపు వెళ్ళిపోతే వెంకటపాలెం సచివాలయంకి వెళ్ళాలని ఇటువైపు, మనం తాళ్ళాయిపాలెం వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఇంకొంచెం దూరం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 km ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్డు వెంకటాపాలెం రోడ్డు. ఇటువైపు నుంచి మనం సచివాలయం కూడా వెళ్ళిపోవచ్చు. ఆ కరకట్ రోడ్డు ఎందుకో క్లోజ్ చేశారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట, అందుకని క్లోజ్ చేశారు. అందుకని ఇటు నుంచి వెళ్ళిపోతున్నా. ఇదిగోండి ఇటువైపు వెళ్ళిపోవచ్చు శైవ క్షేత్రానికి. శ్రీ శైవ క్షేత్రం తాళ్ళాయిపాలెం. ఇదిగోండి కరకట్ రోడ్డు. ఇది అయితే రోడ్డు అయితే అటు నుంచి వస్తే ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. మనం వెంకటాపాలెం రోడ్డు ఉంది కదా ఇటువైపు, వెంకటాపాలెం రోడ్ నుంచి ఇటు నుంచి వచ్చేసాం. ఇదిగోండి ఇలా వెళ్ళిపోతే టెంపుల్ అది అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మనం గుడికి వెళ్ళే ముందు ఇక్కడైతే మనం భక్తులు వచ్చి స్నానం చేయడానికి కానీ కాలు కడుక్కొని వెళ్ళడానికి కానీ ఒక ఘాట్ ఉంది. ఈ ఘాట్లో అయితే వచ్చి మీరు స్నానం చేయాలనుకుంటే చేసి అయితే లోపలికి వెళ్ళండి. మనం వెళ్ళి కాలు కడుక్కొని వస్తాం. గుడికి ఎంట్రన్స్ ఇది. ఈ శైవ క్షేత్రం గోపురం చూడండి ఎంత బాగుందబ్బా, చాలా అద్భుతంగా ఉంది. దాని మీద శిల్పాలు చూడండి ఎలా చెక్కారు, అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శివరాత్రి టైంలో భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అప్పుడు ఇలా లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఒక 3 daysలో మనకి శివరాత్రి ఉంది. అప్పుడు చాలా కోలాహలంగా ఉంటుంది ఈ దేవాలయం మొత్తం. లోపలికి రాగానే దేవాలయం చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాస్తు పురుషుడంట మనకి ఈ దేవాలయం యొక్క చరిత్ర చెప్పడానికి ఒక గైడ్ని అయితే మనకి ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆయన మొత్తం చెప్తా అన్నారు, ఒకసారి ఆయన మాటల్లో విందాం. సార్ ఏంటండి ఇది వాస్తు పురుషుడు అంటే, అసలు హిస్టరీ ఏంటండి ఇది? ఓం నమ శివ, జై శ్రీరామ్ అండి. ఇక మనకి వాస్తు పురుషుడు అనేది మనకి త్రేతాయుగంలో అతి భయంకరమైన కళేబరాలతో ఒక భూతం అనేది ఉండేదండి. ఈ భూతం దేవతలను ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఈ దేవతా మూర్తులు అందరూ కలిసి
బెమ్మను వరమరుగుతారండి. స్వామి ఈ యొక్క భూతం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పిన సందర్భంలో ఈ భూతాన్ని భూపాతాల వైపు తోసేయబడండి అని బెమ్మ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ యొక్క దేవతలు ఈ భూతాన్ని భూపాతాలను తోసివేస్తారండి. అప్పుడు ఈ యొక్క భూతం అనేది భూమండలం మీదకి ఈ విధంగా పడుతుందండి. ఈ విధంగా పడిన సందర్భంలో అయితే ఈ భూతం ఏం చేసిద్దంటే బెమ్మను, స్వామి నాకు కూడా, నేను నీ భక్తుని కూడా, నాకు కూడా ఏదో ఒక వరం ఇచ్చి నన్ను ఒక దేవతగా దేవుడిగా చేయండి అని చెప్పిన సందర్భంలో ఈ యొక్క భూతాన్ని బెమ్మ వాస్తు పురుషుడిగా నామకరణం చేసి ఈ భూమి మండలం మీద ఎవరైతే ఉంటారో వారందరూ కూడా గృహమును నిర్మించుకున్నప్పుడు అన్నప్రసాదం ఎవరైతే పెట్టారో వారిని నువ్వు భుజించవచ్చు అని పలికిన సందర్భంలో ఈ వాస్తు పురుషుడు దేవుడిగా పేర్కొనబడతారండి. ఈ విధంగా వాస్తు పురుషుడు నామకరణం వచ్చిందండి. ఈ స్వామికి ఈ విధంగా పూజలు జరుగుతాయండి. మన ఇంట్లో ఏదన్నా వాస్తు లోపం ఉంటే ఓం హీం నమో భగవతే వాస్తు పురుషాయ నమః అంటూ మీ యొక్క ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని 12 సార్లు ప్రదర్శన చేసినా కూడా మన ఇంట్లో వాస్తు లోపాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉందండి. ఇది సనాతన ధర్మంలో ఇది ఒక మార్గాన్ని అనుసరించి ఎంతో మంది మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ఇంకా కొంచెం దేవాలయం గురించి మాకు హిస్టరీ చెప్పండి, మా వాళ్ళందరికీ తెలుస్తూ చూసే వాళ్ళకి ఓకే రావడానికి కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ క్షేత్రం పేరు శ్రీ రాజరాజేశ్వర దేవి సమేత కోటి లింగేశ్వర స్వామి అండి. కోటి లింగేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందంటే ఈ పేరు, కోటి లింగాలు ప్రతిష్ఠించాలనే సంకల్పంతో శివస్వామి వారు ఈ పేరును ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ముఖ్యంగా మనకి పంచముఖాలండి. నేపాల్లోని కాఠ్మాండ్లో ఏ విధంగా అయితే పంచముఖాలు దర్శనమిస్తాయో ఆ విధంగా మనకి పంచముఖాలు దర్శనమిస్తాయండి. ఇక్కడ మనకి నిత్యం శివపార్వతుల కళ్యాణం జరిగిద్దండి. మనకి సాయంత్రం పూట 6 గంటల నుంచి 9 గంటల లోపు శివపార్వతుల కళ్యాణం జరిగింది. టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడు చూసారా, ఇవన్నీ కృత్తిక, పురుషమేడి, ముఖ అని ఉత్తరేణి ఉన్నాయి కదా, ఎంత ఏంటంటే నక్షత్రవనం అంట. దీని గురించి కూడా చాలా హిస్టరీ ఉందబ్బా. ఇంకా లోపలికి వెళ్ళి గుళ్ళో తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. నా గుడి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసారా శివుడు ఇలా ఏర్పాటు చేశారు విగ్రహాలు. మొత్తం ఇదేంటంటే అష్టదిక్పాలకులు. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలకు సంబంధించిన ప్రతిదానికి సంబంధించిన చిన్న చిన్న దేవాలయాల్లాగా ఏర్పాటు చేశారు నవగ్రహాలకు సంబంధించి. ఇలా చాలా తక్కువ గుళ్ళో మాత్రమే ఇలా ఉంటుంది. ఈ క్షేత్రంలో ఇలా ఉంది. ఒకసారి వచ్చినప్పుడు ఈ మొత్తం దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఈ దేవాలయంలోని శ్రీ 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 ప్రత్యంగారి అమ్మవారు ఉన్నారు. స్వామివారు ఆయన అమ్మవారి గురించే చెప్తా అన్నారు. ఒకసారి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, గుడి యొక్క ప్రత్యేకత ఏదైనా కొంచెం చెప్పండి. తప్పకుండా. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ దేవాలయము శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము తాళ్ళయ్యపాలెంలో, గుంటూరు జిల్లాలో, తుళ్ళూరు మండలంలో మనం దర్శించుకోవచ్చు. ఈ అమ్మవారి పేరు ప్రత్యంగిరా దేవి. ప్రత్యంగిర అంటే ప్రతిపక్ష నాశని అని అర్థము, ప్రతి మంత్ర భక్షిణి అని అర్థము. ఈవిడ శివపార్వతుల మానస పుత్రిక. శివపార్వతుల ఇద్దరి మనస్సుల నుంచి ఉద్భవించినటువంటి శక్తి చైతన్య స్వరూపిణి, భూత ప్రేత పిశాచ గణములకి అధినాయకురాలు. ఈ అమ్మవారి యొక్క దేవాలయము చాలా సంపూర్ణమైనటువంటి విధానంతో మనము ఈ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో దర్శించుకోవచ్చు. చతుషష్ఠి కళలు 64 అంశాలకి అధిష్టాన దేవత కాబట్టి 64 శిరస్సులు గల అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ 64 త్రిశూలాలు ప్రతిష్ఠ గావింపబడి ఉన్నాయి. అట్లాగే అమ్మవారు శక్తి చైతన్య స్వరూపం గనక శబ్దము ద్వారా వచ్చిన వాళ్ళ మనసుల యొక్క కోరికల్ని ఆలకిస్తారు. కాబట్టి ఈ దేవాలయంలో 12 రాసులకి 12 గంటలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అష్టభైరవులు అమ్మవారి యొక్క సేవకులు, అమ్మవారి పాదాల వద్ద ప్రతిష్ఠ జరిగింది. అలాగే ప్రతి పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు ప్రసరించే విధంగా శ్రీచక్ర ప్రతిష్ఠతో సంపూర్ణమైనటువంటి దేవాలయము ఈ శైవ క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు. మనం చూడొచ్చు అమ్మవారి మెడలో ఎండు మిరపకాయల్ని హారాలుగా అలంకరణ చేస్తారు. అమ్మవారికి ప్రీతికరం అది. అలాగే మిరపకాయలతో, మిరియాలతో, తెల్లావాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, సొంటి, మధుపుష్పాలు ఇలా ఘాటైన పదార్థాలతో అమ్మవారికి హోమం అనేది నిర్వహిస్తూ ఉంటాము. కార్యసిద్ధి కొరకు, నరఘోషకి, శత్రుపీడకి ప్రధానంగా అమ్మవారిని ఆరాధిస్తూ హోమాలు చేస్తూ ఉంటారు. కార్యసిద్ధి కొరకు చాలా విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథులందు చాలా విశేషంగా భక్తులు రావడము, పూజలు చేసుకోవడము, వాళ్ళకి నెరవేరినటువంటి సంకల్పాలని మాకు వచ్చి తెలియజేస్తూ ఉంటారు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు శివరాత్రికి ఎలా ఉంటుందండి? ఇక్కడ శివరాత్రికి చాలా విశేషంగా భక్తులు వస్తారు. ఎందుకంటే ఇది ప్రధానంగా
కోటిలింగ మహాశైవ క్షేత్రము. ఇక్కడ ప్రతిరోజు కూడా కోటిలింగ ప్రతిష్టల్లో భాగంగా ప్రతిరోజు శివలింగ ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి. ప్రతిష్ట జరగని రోజు ఇక్కడ ఉండదు. నిత్య ప్రతిష్టా క్షేత్రం కాబట్టి చాలా విశేషంగా భక్తులు వస్తారు, ప్రతిష్ఠించుకోవచ్చు. కోటిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఒక శివాలయం నిర్మించిన ఫలితం వస్తుంది ఆ లింగ ప్రతిష్టతో. వాళ్ళకి అందరూ దేవాలయాలు నిర్మించలేరు, కానీ అతి చిన్న మొత్తంతో ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ఒక శివాలయం ప్రతిష్ఠించిన ఫలితాన్ని వాళ్ళు పొందవచ్చును. ఓం నమః శివాయ. పంతులు గారు ఇప్పుడు చెప్పారు కదా, చెప్పిన దాంట్లో శ్రీచక్రం అన్నారు చూడండి. శ్రీచక్రం 64 శిరస్సులు అని చెప్పారు కదా. అమ్మవారి దర్శనం చేసుకోండి. చూశారు కదా, పంతులు గారు చాలా చక్కగా అయితే దేవాలయం గురించి, ప్రత్యంగిరి అమ్మవారి గురించే చెప్పారు. ఇంకా ఈ దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం ఒకసారి. ఇంకెళ్ళి మొత్తం చూపిస్తాను మీకు. సిద్ధి బుద్ధి గణపతి స్వామివారు అండి. అన్ని దేవాలయాల్లో ఏంటంటే గణపతి వారు ఉంటారు. మన దేవాలయాలు అలా కాకుండా లబుడు శేబుడు అని 2 కుమారుల మధ్య గణపతి వారు ఉంటారండి. చూడండి, దర్శనం చేసుకోండి. ఈ దేవాలయంలో గోశాల కూడా ఉంది. ఇక్కడ గోమూత్రమునకైతే భక్తులకైతే ఫ్రీగానే ఇస్తారంట. మోక్ష మార్గం అంట. అంటే కోటి లింగాల్లో ఇవి కూడా ఒక భాగమేనండి. వీటికి వాటి సంబంధించి ఒక విశిష్టం ఉంది ప్రతి ఒక్క దానికి. పూర్వం జ్ఞానం కోసం అభిషేకం చేసిన లింగాలు. ధాన్య లింగేశ్వర స్వామి అంటే మనకి ధనం కోసం, యోగ లింగేశ్వర యోగం కోసం, మోక్ష లింగేశ్వర స్వామి అంటే మోక్షం కోసం. ఈ విధంగా ప్రతిష్ఠ జరిగిన లింగాలండి ఇవి. నాగేంద్ర స్వామి ఏర్పాటు చేశారు కదా. సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇవి భక్తులు తమ కోరికలు నెరవేరిన వారు ఈ విధంగా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఓకే. ఇంకా చాలా ఉంది మనం చూడాల్సింది దేవాలయంలో. చూద్దానండి. ఇక్కడ చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయి అసలు. అక్కడ పరమేశ్వరుడిది ఎలా ఏర్పాటు చేశారు చూడండి, చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న అయ్యవారి పేరు గంగాధర స్వామి అండి. ఇక్కడ వచ్చి అవును స్వామి. ఈ స్తూపం పేరు శివస్తూపం అండి. 5 కోట్ల ఓం నమః శివాయ అనే మంత్రాలను లిఖించిన పుస్తకాలను ఈ స్తూపంలో భద్రపరిచి ఈ స్తూపాన్ని నిర్మించారండి. ఈ స్తూపాన్ని శివస్తూపం అని నామకరణం చేశారు స్వామి. శివస్తూపం. ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయి చూసారా, 100ల్లో ఉన్నాయి శివలింగాలు. భక్తులు ఎవరైనా శివలింగాల్ని ప్రతిష్ఠించాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రతిష్ఠించవచ్చు అంట. ఆ కాస్ట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అడగాలి. 10,000 అన్నారు, 15,000 అన్నారు. కొంచెం పెద్ద శివలింగాలు అయితే 30,000. అంటే ఒక శివలింగం ప్రతిష్ఠిస్తే అంట ఒక శివుడి గుడి కట్టినంత పుణ్యం వస్తుందని చెప్తున్నారు పంతులు గారు. వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ చూసుకొని దర్శనం చేసుకొని అయితే రండి. మీకు ఈ లోపల కనిపిస్తుంది కదా శివలింగం, అది పాదరసలింగేశ్వర స్వామి అంట. అసలు భక్తులకైతే ఇక్కడ చూడడానికి కానీ అసలు ఏమి అలో లేదు. ఓన్లీ పంతులు గారు మాత్రమే పొద్దున్న ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు లోపలికి వెళ్ళి, అది కూడా డోర్లు మూసుకొని మరి స్వామివారికి అయితే పూజా కార్యక్రమాలు చేసి అయితే వస్తారంట. అలా ఓపెన్ చేస్తే ఆ పాదరసం కరిగిపోద్దని చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది అబ్బా శివలింగం మాత్రం. స్వయంభూ అండి. 2004లో మనకి దేవాలయం నిర్మించారండి. పంచలోహాలతో నిర్మించిన దేవాలయం అండి. ఈ దేవాలయం నిర్మించిన తర్వాత దేవాలయాలు నిర్మించడం జరిగింది. పంచముఖాలు కానీ, మనకి పత్తింగర అమ్మవారు కానీ వివిధ దేవాలయాలు నిర్మించారంటే ఈ పంచలోహ స్వామి యొక్క సంకల్పం ద్వారా అండి మనకి దేవాలయం నిర్మించింది. ఇక్కడ వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరిన వారందరూ ఈ స్వామికి సంకల్పలింగేశ్వరుని నామకరణాన్ని చేశారండి. ఖచ్చితంగా తమ కోరికలు నెరవేరాలంటే ఈ సంకల్పలింగేశ్వర దర్శనం అయితే చేసుకోవాలండి ఈ క్షేత్రంకి వచ్చిన వారందరూ. అసలు ఈ శైవ క్షేత్రం ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ దేవాలయంతో అంట. లోపల ఉన్న శివలింగం స్వయంభూ శివలింగం ఇది. ఫస్ట్ ఈ గుడి కట్టారు. ఈ గుడి కట్టిన తర్వాత ఈ గుడి ఇంకా చాలా పెద్దదిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ గుడిలోనే జాతకాలు కూడా చెప్తారంట, ఆస్ట్రాలజీ. ఎందుకంటే జాతక చక్రాలు కూడా వేయిస్తారంట. స్వామివారు ఇక్కడ ఉన్నారు. అంటే బయట గుడిలో ఎక్కడైనా కొన్ని చోట్ల చెప్తారు కానీ ఇక్కడ కొంచెం మనకి తక్కువ బడ్జెట్లో, అంటే బడ్జెట్లో కొంచెం తక్కువగా చెప్తారు కదండి, కొంచెం బెటర్గా చాలా మంచిగా చెప్తారంట. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారి దగ్గరికి రండి, ఒకసారి వివరాలు ఏమైనా చెప్పండి, మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ.
పంచముఖ ఆంజనేయ స్వామి వారు. ఇది అసలైన దేవాలయం. పంతులు గారు వస్తున్నారు కదా, అదే గర్భగుడి. ఆ లోపలైతే చూపించకూడదు. ఈ కింద కూడా ఒక స్వామివారి శివలింగం ఉందంట. ఇదిగోండి ఇదే. లోపలికైతే ఎలవ లేదు, క్లోజ్ చేసి ఉంది. లోపల కూడా చాలా శివలింగాలు ఉన్నాయి. ఎదురుగా గ్లాసులో చూసారా శివలింగం మెరుస్తుంది, స్ఫటికలింగం అనుకుంటా. అలాగే మీకు ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే శివలింగాన్ని భక్తులు చూపించేది ఉందని చెప్పాయి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎక్కడ ఉందో. ఇప్పుడు ప్రెసెంట్ ఓపెన్ లో ఉండదు, కానీ కాకపోతే ఈ దేవాలయం చాలా పెద్ద దేవాలయం. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఎంతో అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. ఇక్కడ చూడండి, శివపార్వతులు, వినాయకుడు విగ్రహం చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసారా శివలింగాలను ఎలా ఏర్పాటు చేశారు. మొత్తం చిన్న చిన్న శివలింగాలు. శివరాత్రి వస్తుంది కదా, చాలా బాగుంటుంది అబ్బా శివరాత్రి రోజు మాత్రం. ఇక్కడ కైలాస్ ధామ్ అని ఉంది. ఇక్కడ చాలా బాగుంది. చూడండి అసలు ఈ దేవాలయాన్ని ఎలా ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం. ఈ కైలాస్ ధామ్లో చూసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పక్కన ఈ దేవాలయం చూసారా, పక్కన చిన్న దేవాలయంలా ఉంది. ఇక్కడ ఆత్మలింగం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఆత్మలింగాన్ని కూడా మొత్తాన్ని, ఆత్మలింగం అయితే మనకు ఓపెన్ చేయరు ఇప్పుడు, కాకపోతే ఆ దేవాలయాన్ని అయితే మనం చూడొచ్చు లోపల మొత్తాన్ని. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ గర్భగుడి లోపలే ఆత్మలింగం ఉంటుంది. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే భక్తులు దర్శనం ఇచ్చే శివలింగం ఉంది. ఈ తలుపు వెనకాల ఉంటుంది, ఓపెన్ చేయరు. అది ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే చేస్తారంట. ఈ దేవాలయం అయితే నార్మల్గానే పూజలు జరుగుతూ ఉంటాయి, కొంచెం రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి క్లోజ్ చేశారు. ఆ శివలింగాన్ని చూపించే టైమింగ్స్ ఏమిటి అనేవని ఒకసారి పంతులు గారిని అడిగి కనుక్కొని చెప్తాను. ఈ పైపులో పాదరసం పోయాలి. ఈ పైపులో పాదరసం పోస్తాం. ఓకే, పైప్ ద్వారా ఇలా వెళ్ళి ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఓకే, శివుడికి అభిషేకం జరుగుతుంది. ఈ తలుపు లోపలే ఆత్మలింగం ఉంటుంది. ఓన్లీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేస్తారు, అది శివరాత్రి రోజు. మార్నింగ్ 5 నుంచి రాత్రి 1 గంట వరకు ఓపెన్లో ఉంటుందంట ఈ ఆత్మలింగ దర్శనం అనేది. ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే ఆ రోజు వచ్చి చూడండి. రోజు మాత్రం పూజా కార్యక్రమాలు జరిగే దీని ద్వారా ఇలా జరుగుతాయంట, అంతే. ఇక్కడ చూడండి, శివపార్వతుల కళ్యాణ వైభవం అని చెప్పి ఏర్పాటు చేశారు కదా. ఇదిగోండి, శివపార్వతుల కళ్యాణం జరిగినప్పుడు వీళ్ళంతా పెద్దలు ఉంటారు కదా, అలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే బిల్డింగ్లో పైన ఒక శివలింగం ఉంది. ఇదేంటంటే ఆ శివలింగం మీద లైటింగ్ వేస్తే మెరుస్తుందంట. ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉంది. పక్కనే చూడండి ఇక్కడ ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయో, 1 కోటి రుద్రాక్షలు ఉంటాయంట మొత్తం. ఇక్కడ మీకు వెనక కనిపించే రుద్రాక్షలు 1 కోటి రుద్రాక్షలు ఉంటాయంట దీంట్లో. అది అసలు 1 కోటి రుద్రాక్షలు, 1 కోటి శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలతో కలుపుకొని అన్ని 1 కోటి శివలింగాలు ఉంటాయి. మీకు ఇప్పుడు ఆత్మలింగం చూపించాను కదా, అది ఓన్లీ సంవత్సరంలో ఒక్కో రోజు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఇది అల్జీ సినిమాలో మనకి ఆత్మలింగం చూడండి, రెడ్ కలర్లో మెరుస్తుంది. సేమ్ అలాగే ఉంటుందంట చెప్తున్నా, అక్కడ పంతులు గారు చెప్తున్నారు. చాలా బాగుంటుంది అబ్బా. మీరు శివరాత్రి రోజు పొద్దున్న 5 నుంచి రాత్రి 1 గంట వరకు ఓపెన్లో ఉంటుందంట ఆత్మలింగ దర్శనం అనేది. మీరు ఎవరైనా సరే ఈ శివరాత్రికి ఆత్మలింగం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేయండి, చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అది గొప్ప దర్శనం అబ్బా. కానీ చాలామంది క్రౌడ్ ఉంటారు. అది చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు బాగా నచ్చింది. అది బాగా చూసాం మొత్తం. టెంపుల్ మాత్రం చాలా పెద్దదబ్బా. అసలు ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే చాలా ఏర్పాటు చేశారు. కాళికాదేవి విగ్రహం ఉంది అక్కడ. ఇదిగోండి,
ఆత్మలింగం ఉంటుంది కదా, ఈ దేవాలయంలోనే ఉంటుంది ఆత్మలింగం అనేది. ఇక్కడ ఉగ్ర రూపంతో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ కింద మీకు కనిపిస్తున్న ఈ శివలింగాలన్నీ భక్తులు ప్రతిష్ఠించినయే. దేవాలయంలో చాలా చోట నాగశిల ప్రతిష్టలు కూడా చేశారు. ఎవరైనా నాగదోషం ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇలా నాగశిలలో ప్రతిష్ఠ చేస్తే కనుక వాళ్ళకి ఆ దోషం పోతుందని చెప్పి నమ్ముతారు ఈ దేవాలయంలో. అందుకని చాలా చోట్ల ఇలా శిలలు అయితే ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎవరైనా మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు ఇక్కడైతే అన్నం తినైతే వెళ్ళండి. చూశారు కదా దేవాలయం మొత్తం, అసలు చాలా బాగుందబ్బా. ఈ శైవ క్షేత్రం మనకి విజయవాడకి చాలా దగ్గరలో ఉంది, గుంటూరు కూడా దగ్గరలో ఉంటుంది, తాళ్ళయ్యపాలెంలో ఉంటుంది. మీకు స్టార్టింగ్లోనే అడ్రస్ చెప్పా కదా ఎటు నుంచి ఎటు రావాలని చెప్పి. దేవాలయం బాగా నచ్చింది కదా, నచ్చితే కనుక తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మీరు ఈ శివరాత్రికి ఈ దేవాలయానికి రావడానికి అయితే ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంది. అలాగే శివరాత్రి ఇక్కడికి వస్తే ఆత్మలింగ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్.